మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మాదాచు శ్రీకాంత్ మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడని నిన్న రాత్రి కూడా గొడవ పడడంతో పడుకున్న శ్రీకాంత్ ను కత్తితో తన తండ్రి నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను చంపుతానంటూ ప్రతిరోజు గొడవ పడుతూ వేధిస్తుండటంతో అర్ధరాత్రి సొంత కొడుకు శ్రీకాంత్ వేధింపులు తట్టుకోలేక తండ్రి కొడుకును హత్య చేసినట్లు తెలుస్తుందని, నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని సీఐ రంగాకృష్ణ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తో కలిసి విచారణ చేపట్టారు. మనోహరాబాద్ కేసులో లింగారెడ్డిపేట విలేజ్ లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాలకు వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కొడతారేమని భయంతో కారంపొడి జల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.